నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేమనుకంట అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేమనుకంట అయితే ఆ స్టాండ్ తోటి ఎక్కువ నడవడం రావట్లేదని ఈ చైర్ తోటి అయితే నేర్చుకుంటుండండి. చూద్దాము, ఓన్లీ ప్రాక్టీస్ ఇప్పుడు. ఓకే అండి, నడుస్తున్నారు చూడండి. మన అమ్మాయి పిల్లగాళ్ళు ఎట్లా ట్రై చేస్తారో అట్లా ట్రై చేస్తుండే. ఇప్పుడు మనకంటే అయితే ఆ స్టాండ్ తోటి రావట్లేదంట, ఇక వచ్చిన దాంతో ప్రాక్టీస్ చేపియాలి. ఆయనకి ఇదైతేనే కంఫర్ట్గా ఉంది. మన తెచ్చినాం కదా చైర్స్, స్టాండర్డ్ గానే ఉన్నాయండి. ఇవి 1200 పడ్డది కదా, భలే స్టాండర్డ్ గా ఉన్నాయి, ఆపుతున్నాయి మనకంటని. ప్రస్తుతానికైతే ఇట్లా అడుగులు వేస్తున్నారు, చూద్దాం. దొరికినప్పుడల్లా ఛాన్స్ అని ఇంకా ఊకలేస్తుండ్రు, 2 అడుగులు వేస్తుండ్రు, 2 అడుగులు వేస్తుండ్రు. ఏదో చాలా అట్లా. ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది అని, ఇది పర్ఫెక్ట్ గా వచ్చినాక ఆ స్టాండ్ అనేది ఇస్తా. చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు మని. ఇప్పటి నుంచి ఫుల్ వీడియోస్ ఎక్కువ చూడండి, ఎందుకంటే ఫుల్ వీడియోస్ షార్ట్స్ సరిపోవట్లేదు. మణికంఠ వీడియోస్ ఓకే అండి. మనకంటే చూడండి అడుగులు వేస్తున్నాడు చిన్నగా. ఇవైతే ఓకే అండి, మనకంటే నడుస్తున్నాడు అని మీరు మామూలు చైర్లతో నడిపికండి ఇలా ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇది స్టాండర్డ్ చైరు, ఎంత లావటోళ్ళు కూర్చున్నా ఎంత పట్టుకున్నా కూడా అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకంటే నాపుతుంది. 2 చైర్లు వేసిన చూడండి, 2 చైర్లు వేసిన. మామూలు చైర్కు పెడితే పిల్లగాళ్ళ ముందు కనబడతారు. అట్లా ట్రై చేయకండి మీరు, ఎందుకంటే మీరుండి పక్కన పడి నడిపియండి. చూడండి కాళ్ళు కూడా అది తడబడట్లేవు. అప్పుడైతే మనకు మెలకల్లాగా పడేది కదా ఫిజియోథెరపీకి పోయినప్పుడు. చూడ కొంచెం కొంచెం ట్రై చేస్తుండే ఇప్పుడిప్పుడే. అంతా పర్ఫెక్ట్, ఇంకా పర్ఫెక్ట్ అయినాక నేను అది స్టాండ్ పట్టుకొని ఇప్పుడు అయిపోయినాక స్టాండ్ కూడా నేను చూపిస్తాను ఎక్సర్సైజ్ ఎట్లా నడిచాడు ఏందనేది. దీంతో తేడా దానికి ఎట్లా, దాంతో నడిస్తే ఎంత తేడా ఉన్నది అనేది చూపిస్తాను నేను. చూడండి ఇదైతే బ్యాలెన్స్ ఆపలేకపోతున్నా, అంటే లేబర్ చేస్తున్నాడు కానీ ఇక చైర్కి అయితే భయం ఉండదు కదా నాకు. ప్రాక్టీస్ చేపించడం కోసమే ఈయనకి ఎట్లా ఒడుకుంటే అట్లా ఎట్లా నడక వస్తుంది అనేది ఆలోచించుకొని నేనైతే ఆ చైర్కి అయితే వేసాను. ఇక ఇట్లా ఒరుగుతాను దీనికైతే. దానికైతే ఆయన 1 అడుగు 2 అడుగులు వేస్తే అట్లనే చిన్న పిల్లలు ఇంకా సైకిల్ దొక్కితే కింద పడుకుంటూ లేచుకుంటూ మొఖాల మీద ఎట్లనో నేర్చుకుంటారు కదా, ఇది కూడా అంతే అండి. మనకంటే బండి మీద ఇప్పుడు కింద పడుకుంటున్నా అయితే మనం రేపు అప్పుడు వచ్చినప్పుడు అంతే పడుకొని ఉండదు ఒకప్పుడు. మని చెప్పు, అందరూ ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? పైకి చూడు, వాళ్ళని వీడియోలు మొత్తం చూడమను. వీడియో మొత్తం చూడండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా పంపించండి. మణికంఠ వీడియోస్ అందరూ చూడట్లేరు, అంత ఫుల్ వీడియో చూడట్లేరు. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు మణికంఠకు కామెంట్ చేయండి, లైక్ చేసి. ఒక్కసారి లేబట్ అయ్యరా, మీ సబ్స్క్రైబర్ చూస్తారు. ఒక్కసారి లేబట్ అడిగి నేను ఇట్లా పట్టుకుంటాను. ఏయ్ చూద్దాం, వేయాలి. అబ్బో మేడ తిప్పుతాను. అవును అడిగేయట్లేవు అందరూ. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మణికంఠతో వీడియోస్ ఎలా తీస్తున్నారు, మణికంఠ ఎట్లా వీడియో తీస్తున్నారు అని అడుగుతున్నారు. ఒక ఫుల్ వీడియో తీస్తానండి ఒక రోజు. మణికంఠకి ఏమేమి ఫుడ్ పెడుతున్నావు అక్క, ఏమేమి వాడుతున్నావు అని కూడా అడుగుతున్నారు కామెంట్ బాక్స్ లో. ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో తీస్తానండి. మీకు మణికంఠకి ఏమేమి ఫుడ్ పెడుతున్నా, ఏం చేస్తున్నా, ఇంకేమేం చేస్తున్నావు, సీక్రెట్స్
నడుస్తున్నాడు అక్క, ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు కామెంట్ బాక్స్ లో. మీకు ఎవరెవరికైతే మణికంఠ గురించి ఒక ఫుల్ వీడియో కావాలన్నా వాళ్ళందరూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంతమంది కామెంట్ చేసి చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్. ఓకే, బాయ్.